ప్రతి పేదవాడికి సుమారు 80 కోట్ల మంది పైగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కరోనా ఏర్పడి నుంచి ఈ రోజు వరకు ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. దీన్ని మరొక 5 ఏళ్ల పాటు అంటే వచ్చే 5 ఏళ్ల పాటు మా ప్రభుత్వంలో మళ్ళీ కొనసాగిస్తాము, కంటిన్యూ చేస్తామని కూడా ఇచ్చినటువంటి మోడీ గ్యారెంటీ అని మనం చేస్తా ఉన్నాం. పేదలకు ఇల్లు, పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో, ఆదివాసీ ఏరియాల్లో, గిరిజన తండాల్లో, దేశంలో అన్ని వర్గాల్లో మరి స్వచ్ఛమైనటువంటి తాగునీరు కోసము మరి పైప్ లైన్ ద్వారా నీరు అందించేటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. దీన్ని వచ్చే 5 ఏళ్లలో సంపూర్ణంగా ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం పూర్తి చేస్తామని మోడీ గ్యారెంటీగా ఇస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు విద్యుత్తును దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి ఇంట్లో ఈరోజు విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు అన్ని రకాల ప్రోత్సాహం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది. ఏ ఆఫీస్ కానీ, ఏ కార్పొరేట్ కంపెనీ ఆఫీస్ కానీ, ఏ వాణిజ్య రంగం కార్యాలయం కానీ, లేకపోతే ఏ రకమైనటువంటి మాల్స్ కానీ, ఏ హౌస్ కానీ, గ్రామాల్లో పట్టణాల్లో, అదేవిధంగా వ్యవసాయదారులకు సంబంధించినటువంటి పంపు సెట్లకు కూడా ఈరోజు సౌర విద్యుత్తు సొంతంగా తయారు చేసుకొని ఉపయోగించుకునే విధంగా మరి చట్టాన్ని తీసుకొచ్చామని మనం చేస్తున్నాను. దానికి ప్రధానమంత్రి సౌర గృహ ఉచిత విద్యుత్ సోలార్ హౌస్ ఫ్రీ పవర్ స్కీమ్ ఏదైతున్నదో పిఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన హిందీలో, దీన్ని అమలు చేయబోతా ఉన్నామని మనం చేస్తా ఉన్నాను. అదే కాకుండా ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి కార్పొరేట్ వైద్యము, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యము, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యము మరి అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. దాన్ని తెలంగాణలో కానీ ఇతర దేశాల్లో కానీ మరింత సమర్థవంతంగా అమలు చేస్తాము. దురదృష్టవశాత్తు తెలంగాణలో కేసీఆర్ యొక్క దుర్మార్గపు పాలన కారణంగా ఇక్కడ అమలు కాలేదు. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణలో అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. దేశమంతా కూడా అమలు జరుగుతూ ఉంది. దానిని మరింత సమర్థవంతంగా విస్తరించేటువంటి కార్యక్రమం చేపడతామని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి మొదలు పెడితే ఎయిమ్స్ హాస్పిటల్ వరకు అన్ని రకాల వైద్య సంస్థలను, ఆసుపత్రులను, మెడికల్ కాలేజీలను దేశ అవసరాలకు అనుగుణంగా మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నము మరింతగా మోడీ గ్యారెంటీతో చేస్తామని మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మురికివాడలో ఉన్నటువంటి పేద ప్రజలు ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి ఊతమిస్తాం. అదేవిధంగా వరకు మిడిల్ క్లాస్ వారికి కూడా సొంతింటి కళ, ఈరోజు మిడిల్ క్లాస్ అన్ని రకాలుగా మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గ్యారెంటీ ఇస్తా ఉంది. వాళ్ళకు కూడా ఈరోజు సొంతింటి కళ నెరవేరేటువంటి ప్రయత్నం ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, లేక మరి మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అండగా ఉండేటువంటి ప్రయత్నం రానున్న రోజుల్లో మరింత అంకిత భావంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేయబోతుంది. ఇది మోడీ గ్యారెంటీ మిడిల్ క్లాస్ ఇచ్చేసింది మనం చేస్తున్నాను. అందులో భాగంగానే వాళ్ళకు కూడా సొంతింటి కళ, అదేవిధంగా మరి జన ఔషధ కేంద్రాలు లాంటివి ప్రోత్సహించేటువంటి ప్రయత్నము, అదేవిధంగా ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్తో పాటు అనేక విశ్వవిద్యాలయాలను కూడా మరి నూతనంగా ఏర్పాటు చేయడం కానీ, ఉన్నటువంటి సంస్థలను అప్గ్రేడ్ చేయడం కానీ నిరంతరం కొనసాగుతుంది. ఇది మోడీ గ్యారెంటీ అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు ఇంతకుముందే లక్ష్మణ్ గారు చెప్పారు, పెద్దలు మహిళల కోసం ఏ రకంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తుందో. అంతేకాకుండా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ కింద మరి ప్రతి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి చేతివృత్తులను దృష్టి పెట్టుకొని ఏదైనా ఒక ప్రొడక్ట్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ జిల్లాను ఒక బ్రాండెడ్ జిల్లాగా, ఒక ప్రొడక్ట్ బ్రాండెడ్ జిల్లాగా ఏర్పాటు చేసి
1D 1P అంటే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం. అంటే మిగతా సెక్టార్ ఆపేస్తామని కాదు, కానీ ఆ జిల్లాకు ఒక బ్రాండ్ ఇమేజ్గా తెచ్చే విధంగా కూడా ఎవ్రీ డిస్ట్రిక్ట్ను రికగ్నైజ్ చేసి రానున్న 5 సంవత్సరాలలో చేతి వృత్తులను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తామని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పేపర్ లీకేజ్ కోసము మనం చూస్తా ఉన్నాం. తెలంగాణలో టీఆర్ఎస్ హయాంలో మరి 18 సార్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపరు మరి నిరుద్యోగులకు ఉపయోగం రాలా, ఒక గుదిబండగా మారింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగ యువతకు ఉరిగా మారింది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ యొక్క పేపర్ లీకేజీల అరికట్టే విషయంలో కఠినమైనటువంటి